భారతదేశం ఎన్నో నిధి నిక్షేపాల గడ్డ. ఎక్కడ ఏ నిధులు దాగున్నాయో ఎవ్వరికీ పూర్తిగా తెలియదు. అలాంటిది తమిళనాడులో వేల సంవత్సరాల నాటి చరిత్ర బంగారు కాంతులతో వెలుగులేనింది. ఓ పురాతన ఆలయం తన గర్భంలో దాచుకున్న అపురూప రహస్యం ఇప్పుడు బయటపడింది. అవి కేవలం నాణేలు కావు, చరిత్ర పటాన్ని మార్చిన ఓ సామ్రాజ్య సజీవ సాక్ష్యాలు. మరి ఇన్నాళ్ళు కాలం దాచిన ఈ స్వర్ణ గని వెనక ఉన్న రాజులెవరు? పురావస్తు శాఖ అధ్యయనంలో ఏం తేలింది? తమిళనాడు తిరువన్నమలైలో బయటపడ్డ పురాతన నిధి. శివాలయంలో బయటపడ్డ 103 బంగారు నాణాలు. జవాదుమలై కొండల్లో ఉన్న పురాతన శివాలయం. నాణాలపై చిహ్నాలు, లిపిపై పురావస్తు శాఖ విశ్లేషణ. చారిత్రక ప్రాముఖ్యతపై పురావస్తు శాఖ పరిశోధనలు. వేల సంవత్సరాల నాటి చరిత్ర బంగారు కాంతులతో కళ్ల ముందు నిలిచింది. తమిళనాడులోని తిరువన్నమలై జిల్లా జవాదుమలై కొండలోని ఒక శిథిలమైన పురాతన శివాలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా బంగారు నాణాలు బయటపడ్డాయి. శివాలయంలో ఏకంగా 103 బంగారు నాణాలు బయటపడ్డాయి. జవాదు కొండల సమీపంలోని కొవిలూరు గ్రామంలో ఉన్న చారిత్రాత్మక శివాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఆలయంలోని గర్భగుడికి పునరుద్ధరణ పనులు చేస్తుండగా కార్మికులు తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో వారికి ఒక పాత మట్టి కుండ లభించింది. దాన్ని జాగ్రత్తగా తెరిచి చూడగా అందులో పురాతన కాలం నాటి బంగారు నాణాలు ఉండడంతో వారు ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ విషయాన్ని ఆలయ అధికారులకు, పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పురావస్తు శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని నాణేలను స్వాధీనం చేసుకున్నారు. కాగా పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం 2.49 కోట్లు కేటాయించింది. ఇవి కేవలం నాణాలు కావు, దక్షిణ భారతదేశ చోళ సామ్రాజ్య చరిత్ర వైభవానికి సజీవ సాక్ష్యమని చెబుతున్నారు. ఈ ఆలయం చాలా శతాబ్దాల నాటిదని, చోళరాజు 3వ రాజధాని చోళుని కాలంలో అంటే 13వ శతాబ్దంలో నిర్మించినట్లుగా భావిస్తున్నారు. ఆలయ నిర్మాణ శైలి కూడా ఆ కాలానికి చెందిన లక్షణాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ బంగారు నాణాలు చివరి చోళుల కాలానికి లేదా తొలి పాండ్యుల కాలానికి చెందినవి కావచ్చని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఆ రోజుల్లో ఆలయాలకు విరాళాలుగా వాణిజ్య కార్యకలాపాల్లో బంగారు నాణాలను విస్తృతంగా ఉపయోగించేవారు. ఆలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగానే ఈ నిధి బయటపడడంతో దీనిపై ఎలాంటి పోలీసు కేసు నమోదు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుత ఈ నాణాలను పురావస్తు శాఖ నిపుణులు పరిశీలిస్తున్నారు. వాటిపై ఉన్న ముద్రలు, లోహ మిశ్రమం, తయారీ విధానం ఆధారంగా వాటి కాలాన్ని, చారిత్రక ప్రాముఖ్యతను నిర్ధారించనున్నారు. ఈ అరుదైన నిధి బయటపడడంతో స్థానికులు, చరిత్ర ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమిళనాడు ఆలయాల గొప్ప వారసత్వానికి, చోళుల వైభవానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. జవాదుమలై కొండల్లో వెలికితీసిన ఈ నాణాలు ఆనాటి వాణిజ్య సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, ఆలయాల నిర్వహణ గురించి కొత్త కోణాలను ఆవిష్కరిస్తాయని పురావస్తు నిపుణులు విశ్వసిస్తున్నారు. పురావస్తు శాఖ ప్రస్తుతం ఈ నాణాల ముద్రణ విధానం, చిహ్నాలు, లిపి, ఆ నాణంపై ఉన్న బొమ్మలపై లోతైన విశ్లేషణలు చేపట్టింది. ఈ పరిశోధనలతో ఈ నాణాలు ఏ రాజు కాలం నాటివి, వాటి వయసు ఎంతో తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. కాగా దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజవంశాల్లో చోళులు ముఖ్యులు. వారి కాలంలో కళ, దేవాలయాల వాస్తు, ఆర్థిక వ్యవస్థలు అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందాయి. యుద్ధాల సమయంలో సంపద ఆక్రమణకు గురి కాకుండా భద్రత కోసం ఈ ఆలయంలో దాచి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. తమ గ్రామానికి ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉందని ఊహించలేదని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఆలయ పరిసరాల్లోనే కాక సమీప గ్రామాల్లో కూడా తమ పరిశోధనలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ ప్రాంత చరిత్రకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలు లభిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, గతంలోనూ తమిళనాడులో ఇలాంటి పురాతన నాణాలు లభ్యమయ్యాయి. తమిళనాడు తిరువన్నై కోవిల్లోని జంబుకేశ్వర ఆలయం తవ్వుతున్నప్పుడు మూసి ఉన్న పాత్రలో 1.716 కిలోల బరువున్న 505 బంగారు నాణాలు కనిపించాయి. ఈ నాణాలు అఖిలాండేశ్వరి మందిరం సమీపంలోని కార్మికులు చూస్తున్న సీలు వేసిన కుండలో ఉన్నాయి. ఆలయ అధికారులు దానిని తెరిచినప్పుడు 505 బంగారు నాణాలు కనిపించాయి. ఈ నాణాలు ఎప్పటివో. ఈ నాణాల చరిత్రను అర్థం చేసుకోవడానికి పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు ఇంకా వాటిని పరిశీలించాల్సి ఉంది. నివేదికల ప్రకారం ఈ కుండ దాదాపు 7 అడుగుల లోతులో కనుగొనబడింది.
1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ ఆలయంలో ఆవర్తన పునరుద్ధరణ ప్రక్రియ జరుగుతుందని వర్గాలు తెలిపాయి. అంబాల్ సన్నిధికి ఎదురుగా ఉన్న వాలేకొట్ట నుండి మొక్కలను తొలగించి నందనవనంను అభివృద్ధి చేయాలని ఆలయ యాజమాన్యం నిర్ణయించింది. బంగారు నాణాలతో కూడిన ఇత్తడి కుండను ఆసక్తికరంగా కార్మికులు బయటకు తీసి మూత తెరిచి చూడగా అంచున నిండిన బంగారు నాణాలు కనిపించాయి. తర్వాత ఈ సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి అందజేశారు. శ్రీరంగం తహసీల్దార్ ఆలయానికి వచ్చి ఈ నాణాల బరువు పరిశీలించగా 1.716 గ్రాములుగా ఉంది. ఈ నాణాలపై చారిత్రక శాసనాలు, చిహ్నాలు ఉన్నందున వాటి వయసు, చరిత్రను నిర్ధారించడానికి పురావస్తు శాఖ పరీక్షలు నిర్వహించింది. ఈ ఆవిష్కరణ స్థానిక నివాసితులు, వారసత్వ ఔత్సాహికులలో గొప్ప ఉత్సాహాన్ని సృష్టించింది. వారు దీనిని తమిళనాడు యొక్క గొప్ప ఆలయ వారసత్వం, చోళ నాగరికత యొక్క శాశ్వత శ్రేయస్సు యొక్క శక్తివంతమైన జ్ఞాపికగా భావిస్తున్నారు.